హాయ్ అండి, ఈరోజు నేను మీకు చూపించేది ఏమిటంటే చికెన్ పకోడీ బిర్యానీ అనమాట. ఈజీగా చికెన్ పకోడీ బిర్యానీ టేస్టీగా మసాలాలు తక్కువతో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇట్లా పొయ్యి మీద వాటర్ పెట్టుకుని పక్కన ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటూ ఉండాలన్నమాట. ఇందులో మనం ఉప్పు వేసుకోవాలి. ఫస్ట్ మనకి బిర్యానీకి సరిపోయిన ఉప్పు వేసుకుంటే మనకి బిర్యానీలో ఉప్పు ఎక్కువ పట్టదు. ఇందులోనే మనం కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇందులో మనం కొన్ని లవంగాలు, చిన్న చిన్న యాలకులు వేసుకోవాలి. మనకి బిర్యానీలో మసాలా కోసం అనేసి కొంచెం అల్లం వెల్లుల్లిపాయ, లవంగాలు, యాలకులు, కారం, ఉప్పు, పసుపు, కొంచెం కరివేపాకు, కొంచెం ఇట్లా బ్రౌన్ ఆనియన్స్ ఎర్రగా వేయించుకుని పెట్టుకోవాలన్నమాట. ఇలా కొన్ని ఆకులు కూడా వేసుకోవాలి. ఇందులో కొంచెం మనము ఏదైనా బిర్యానీ మసాలా మీ దగ్గర ఉన్నది కొంచెం బిర్యానీ మసాలా వేసుకోవాలి, ఒక 2 స్పూన్స్. కొంచెం ధనియాల పొడి కూడా వేసుకోవాలి, కొరియాండర్ పౌడర్. బిర్యానీ మసాలాకు సంబంధించి కొంచెం పెరుగు కూడా వేసుకోవాలి. మనం ఇంకా బాగా ఇప్పుడు పేస్ట్ చేసుకోవాలన్నమాట. బిర్యానీ మసాలా, ధనియాల పొడము, ఉప్పు, కారం, కొంచెం యాలకులు, లవంగాలు, పెరుగు అన్నీ కలిపి పేస్ట్ చేసుకుని ఉంచుకోవాలి. ఇట్లా ముందుగానే నానబెట్టుకున్న బియ్యాన్ని ఇట్లా మసులుతున్న దీంట్లో వేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం చికెన్ పకోడీకి సంబంధించి చికెన్ పకోడీ బిర్యానీ చేస్తాం కాబట్టి ఇందులో మనం తగినంత అల్లం వెల్లిపాయ పేస్టు, కొంచెం కారం, ఎగ్ వైట్ వేసుకోవాలన్నమాట. కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం చికెన్ మసాలా కూడా వేసుకోవాలి. క్వాంటిటీ అనేది మీ ఇంట్రెస్ట్ని బట్టి వేసుకోవచ్చు. నేనైతే 2 స్పూన్స్ వరకు వేసాను, ఎందుకంటే కొంచెం చికెన్ మసాలా ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి. కొంచెం శనగపిండి వేసుకోవాలి బజ్జీకి సంబంధించి, మన పకోడీ కాబట్టి. 1 టేబుల్ స్పూను కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోవాలి క్రిస్పీనెస్ గురించి. ఇలా మనం నూనె పెట్టుకున్నాక పకోడీ కోసం అనేసి, ఇది ఫ్రై కోసం అనేసి వేసుకోవాలన్నమాట. ఇది ఇలాగా మనం ఫ్రై చేసుకోవాలి, కొంచెం కొంచెం విడివిడిగా వేసుకుంటాం. మనకి కొంతమందికి బిర్యానీలో దమ్ బిర్యానీ పీసెస్ ఇష్టం లేని వాళ్ళకి ఇలాంటి బిర్యానీ బాగా నచ్చుతుంది అనమాట. ఇది పక్కన బాయిల్ అవుతుంది కదా, ఈ బాయిల్ అయ్యేది మనకి కొంచెం పలుగ్గా వరకు వచ్చే వరకు ఉంచుకొని దింపేసుకోవాలి. ఇంకా మనకి పలుగ్గా వస్తుంది అనగా కూడా దింపేసుకుని ఇలా వాటర్తో పాటు ఉంచుకున్నా కానీ కిందే వాటర్లో కూడాను కొంచెం ఉడికిపోతుంది అనమాట. ఇది వెంటనే కలిపేయకుండా కొంచెం ఇట్లా బాగా నురగలు ఎక్కువైన తర్వాత, తక్కువైపోయిన తర్వాత కలుపుకోవాలి, లేదంటే ముక్క చెదరైపోతుంది అనమాట. ఈ బిర్యానీ రైస్ల కింద దింపేసుకుని మనకి ఇంకా పకోడీ అవడానికి టైం పడుతుంది కాబట్టి దీన్ని ఇట్లాగా పక్కన దీనిలోకి వాట్ చేసుకోవాలి. ఇలా తీసుకుని ఉంచుకోవాలి. ఇలా కొంచెం బుడగలు తక్కువగా అయినప్పుడు మనం తీసేసుకుని పక్కన ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు పక్కన మనం బిర్యానీ గిన్నె పెట్టేసుకుని ఇందులో లైట్గా ఆయిల్ పోసుకోవాలి. పోసేసుకున్నాక మనం కొన్ని ముక్కలు ఈ ఫ్రై ఆనియన్స్ ఫ్రై ముక్కలు వేసుకోవాలన్నమాట. వేసుకున్నాక కొంచెం అన్నం మనం వండి పెట్టుకున్న బిర్యానీ అన్నం సర్దుకోవాలి. ఇట్లా సర్దుకున్నాక దీనిపైన మనము రెడీ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా, బిర్యానీ మసాలా ఫ్రైడ్ ఆనియన్స్ తోటి ఇది చల్లుకోవాలి.
ఇప్పుడు మళ్ళీ కొంచెం అన్నం వేసుకుని మళ్ళీ కొన్ని ముక్కలు వేసుకోవాలి. మళ్ళీ కొంచెం మసాలా లైట్గా చుట్టూ వేసుకొని మళ్ళీ కొంచెం రైస్ వేసుకోవాలి. మళ్ళీ కొంచెం మసాలా పెట్టుకుని పైన మళ్ళీ రైస్ ఇదే మెథడ్ లేయర్లుగా సెట్ చేసుకోవాలి. ఈ లాస్ట్లో కొంచెం మనం బిర్యానీ ఉడకబెట్టుకున్నాం, ఆ రైస్ ఉడకబెట్టుకున్న వాటర్ లైట్గా ఒక హాఫ్ కప్ వాటర్ని ఇట్లా చుట్టూ అంచులంట మనం పోసుకోవడం వల్ల మనకి మాడిపోకుండా ఉంటుంది అన్నమాట బిర్యానీ. ఇలా మనం కొంతసేపు దమ్ ఇచ్చిన బిర్యానీ అనేది మనకి రెడీ అయిపోతుంది అనమాట. ఇంకా ఒక నిమిషం 20 minutes ఇలా వదిలేసాక ఇది మనం సర్వ్ చేసుకోవచ్చు. హ్యాపీ సండే, హ్యాపీ పకోడీ బిర్యానీ.